నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృషితో మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే 5వ స్థానంలో నిలిచిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ మీటింగ్ హాల్లో శుక్రవారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్ ను ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే ఈ మండలం నుంచి జిల్లా స్థాయిలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన పంచాయతీల కార్యదర్శులను సత్కరించారు. మండల పరిషత్ తరపున కార్యదర్శులు, సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. తర్వాత సెక్రటరీస్ గానీ మండల లెవెల్ ఆఫీసర్ పని చేయాల్సిందే మోహరం లేకుండా. తర్వాత మాధవరం సెక్రటరీ గారు బీఫ్ అని. ఓకే సార్. సార్ ఇటు చూడండి సార్. ఓకే సార్, చూడండి సార్. ఓకే సార్. కొంచెం ఎడంగా ఉన్నాను సార్. ఇక్కడ మనం మాట్లాడుకున్నదంతా కూడా మరి మీరు అంతా కూడా విలేజెస్లో ఉన్నటువంటి పేద ప్రజలందరి దగ్గర, రైతుల దగ్గర డిస్కస్ చేసి ప్రభుత్వం చేసి మంచి పనుల్ని తీసుకెళ్ళండి. అదేవిధంగా ప్రభుత్వం చెడ్డ పని చేస్తే మీరు అడగండి. ఇక్కడ ప్రభుత్వంలో విధానాలు బాగోకపోతే కూడా మీరు మాట్లాడే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఏదైతే మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛని మనం వాడుకుందాం. ఇక్కడ మీరు పడి ఇబ్బందులు కూడా తెలియజేయచ్చు. సార్ మా ఊర్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, పలానా సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కార దిశగా మనం చేసుకోవడమే పంచాయతీ వ్యవస్థలో మీ నుంచి వచ్చినటువంటి అర్జీలు స్వీకరించి దాన్ని ప్రభుత్వంలో చట్టంలో చేసి చట్టసభలు చేసి బాధ్యతను కూడా మనకు ఉంది. కాబట్టి మీ యొక్క ఇబ్బందులు కూడా తెలియజేయండి. అధికారులందరితో కలిసి వాళ్ళ శానిటేషన్లో ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ ఆఫీస్కి 2047 విజన్కి మన నోడల్ ఆఫీసర్గా మన మల్లికార్జునరావు ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర స్టాఫ్కి కానీ మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీ గ్రామాల్లో జరిగే పనులన్నీ కూడా నా వాట్సాప్లో ప్రతిరోజు శానిటేషన్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో జరగకపోయినా మీకు ఇమీడియట్గా మేము కాల్ చేస్తాం. అది మీరు అన్నీ క్లియర్ చేయవలసింది కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీకు వచ్చి సమస్యలన్నీ కూడా మరింత బాధ్యతగా వ్యవహరించండి. ఎవరు రైతులు అయితే చిరాపడడం కానీ, ఆన్లైన్ చేయాలని డబ్బులు అడగడం కానీ, పశువుల కోసం ఇబ్బంది పడే వాళ్ళు రైతులను కానీ, పశువుల మీద ఆధారపడిపోయే రైతులను కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలనేది మీ యొక్క గైడెన్స్ కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, పసులకొండ, ఇంకా పలువురు ఎంపీటీసీలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రముఖ సినీ హీరో అడవిశేషు తాడేపల్లిగూడెంలో శుక్రవారం సందడి చేశారు. ఆయన నటించిన డకాయట్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను సందర్శించారు. అభిమానులు, ప్రేక్షకులతో ముఖాముఖి ముచ్చటించారు. తన కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రం ఇదేనని పేర్కొన్నారు. గూఢచారి 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని తెలిపారు. పట్టణంలో ఆధునీకరించిన స్టార్ సినిమాస్ ను హీరో శేషు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గన్నమనేని శ్రీనివాస్, చిట్యాల నరసింహారావు, ఎన్వి రమణారావు, చలంచెర్ల హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోతో ఫోటోలు దిగేందుకు జనం పోటీ పడడంతో కోలాహలం నెలకొంది. లవబుల్ పర్సన్. యాక్చువల్గా చాలా మంది నాతో అందరికీ డెకాయిట్ కి క్షణంతో ఒక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్స్ కొన్ని బ్యూటిఫుల్ ఉన్నాయని మేబీ ఉండొచ్చు. సేమ్ పర్సన్ యాక్ట్ చేసేది, సేమ్ పర్సన్ రాశాడు కదా. కానీ నా పర్సనల్ ఫేవరెట్ క్షణంలో సాంగ్స్ నాకు బాగా ఇష్టం. అండ్ డెకాయిట్ లో క్లైమాక్స్ నాకు బాగా ఇష్టం. లవ్ అది లవ్ ఎలా చేస్తారో తెలుసుకోవడానికి గూఢచారి 2 తర్వాత నేను లవ్ స్టోరీస్ చేస్తాను. ఏం అనుకోలేదండి సార్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయగానే ఆయన ఎప్పుడు పిలిచిన వస్తాను. అయితే బయట నుంచి కూడా దళదళలాడుతుంది. సో
వెరీ వెల్ డన్. మనం అనుకుంటాం కానీ హైదరాబాద్ బిగ్ సిటీలో థియేటర్ బాగుంటాయని, యాక్చువల్లీ బాగుండదు ఇక్కడ అండి. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ థియేటర్ని చిన్న రిబన్ కటింగ్ చేసి ఇప్పుడే బయట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామ పార్టీ అధ్యక్షులు గుండు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రముఖ సినీ నటి శ్రీరాపాకకు చెందిన కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల ముగింపు వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలైన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. క్రీడల కోటాలోనే ఉద్యోగాలు భర్తీలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన డిఎస్సిలో 425 ఉద్యోగాలు క్రీడాకారులకు పరీక్షలు లేకుండా ఇవ్వడం జరిగిందన్నారు. ఏదైతే ఈ నియోజకవర్గ పరిధిలో కూడా గౌరవ శాసనసభ్యులు కూడా రిక్వెస్ట్ చేయడం, శాప్ బోర్డు మెంబర్ గారు కూడా ఈ ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణానికి చెప్పడం, దానికి నిధులు కూడా శాంక్షన్ చేశాం. ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. దాన్ని అతి తొందరలోనే భూమి పూజ కార్యక్రమం కూడా ఉంటుంది. శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. దాంతోపాటు చింతలపూడిని కూడా అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాన్ని కూడా త్వరలోనే విజిట్ చేసి దాన్ని కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. శాసనసభ్యులతో కలిసి ఈరోజు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకున్నాం. హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంక ఏ నోటిఫికేషన్ తీసుకొని వచ్చినా వితౌట్ ఎగ్జామ్తో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే విద్యాశాఖ మంత్రి డిఎస్సి ప్రకటిస్తే 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ మ్యాచ్లో ఎవరైతే ఆడుతున్నారో దాంట్లో కూడా ఒక ప్లేయర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. టీబీ వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె భరతలక్ష్మి హెచ్చరించారు. మామిడి కుదురు మండలం లూటుకూరులో శుక్రవారం నిర్వహించిన టీబీ ముక్త అభియాన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కలిగించారు. టీబీ అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా దగ్గు 10-15 రోజులు కొనసాగుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులు చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తి చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు. చికిత్సను పూర్తిగా తీసుకుంటే టీబీ పూర్తిగా నయమవుతుందని, అలాగే పోషకాహారం తీసుకోవడం, శుభ్రత పాటించడం ద్వారా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చికిత్సా సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు డాక్టర్ కె సత్యవతి, డాక్టర్ పి మోనిక, జిల్లా పీపీఎం కోఆర్డినేటర్ ఎన్ వనిత, ఎస్టీసీఎస్ డి లీలావతి, ఎస్టీఎల్ఎస్ఆర్ రాజేశ్వరి, ఎంపీటీసీ సభ్యులు నామన వెంకటేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణమూర్తి, మాజీ ఉప సర్పంచ్ కోటా బ్రహ్మానందంలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. గృహహింసకు గురైన మహిళలు ఉచితంగా వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవల అమలుపై శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. గృహహింసకు గురైన మహిళలు నిర్భయంగా 181కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. అలాగే మహిళలకు భద్రత కల్పించడంలో వన్ స్టాప్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. అలాగే మహిళలకు సురక్షిత
సురక్షిత వాతావరణం, న్యాయ సహాయం, మానసిక ధైర్యం అందించే కీలక కేంద్రంగా పనిచేయాలన్నారు. ఈ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు హింస, లైంగిక వేధింపులు తదితర కేసులు 63 నమోదు కాగా 40 కేసులు పరిష్కరించడం జరిగిందని చెప్పారు. కానీ మనకి ఇప్పుడు రిపోర్ట్ ఏం చూపిస్తుంది, అలాంటి కేసెస్ మీకు ఎక్కువ ఇక్కడికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తెలుస్తున్నాయి. సో మన డీసీ ఎక్సైజ్ ఆర్ మన లోకల్ ఎక్సైజ్ ఆఫీసర్ తోటి మాట్లాడుకొని ఈ ఏరియాకి ఎప్పుడల్లా వాళ్ళే క్యాంపెయిన్ వెళ్తున్నారో ఆ రోజుకి కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాం. ఇమీడియట్ గా రెస్క్యూ చేసి మనం అరెస్ట్ చేయలేము, కానీ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళకి రీహాబిలిటేషన్ తయారు చేయడం కోసమైనా ఈ ఇన్ఫర్మేషన్ రెస్పాన్సిబుల్ గా చేయాలి. యూ హ్యావ్ ఎ ఇంటర్నల్ బిల్డింగ్, డైరెక్ట్ ఒకసారి ఎస్పల్ ఆఫీస్కి వెళ్ళండి, శానిటరీ వర్కర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టండి. బిల్డింగ్ ని మనం ప్రమోట్ చేయకూడదు, ఇట్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పేసి ఒక ఇది చేస్తాం. మానవత యూ గో విజిట్ దెమ్ అండ్ సెండ్ మీ ఎ ఫోటో. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి పి శారద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ యు శోభ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిణి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతనంగా పెన్షన్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం, భీమవరంలో వెల్లడించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు నియోజకవర్గంలో 126 మంది వెలుగు వివోఏలకు స్మార్ట్ ఫోన్లను అందించిన ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే, హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు. తణుకు ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు, వేల్పూరులో కార్మికులను సన్మానించిన మాజీ సర్పంచ్ కృష్ణవేణి. దళిత కులాలకు మత స్వేచ్ఛ హక్కును కల్పించాలి, తణుకు రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ముందడుగు వేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు. తాడేపల్లిగూడెం పంచాయతీరాజ్ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి పదవులు ఇవ్వనున్న వైసీపీ నాయకత్వం, కాళ్లమండల వైసీపీ సభలో చెప్పిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం, తూర్పుగోదావరి జిల్లాలో పేర్కొన్న ఏపీ క్రీడా సంస్థ చైర్మన్ రవినాయుడు. టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు పొందాలి, మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి భరతలక్ష్మి. గృహహింసకు గురైన మహిళలు వన్ స్టాప్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి ఉద్బోధించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.